ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీలో ప్రొఫెసర్ కోదండరాం అమీర్ అలీ ఖాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలో ఇవాళ సాయంత్రం వీరు ముఖ్యమంత్రిని కలిశారు. అంతకుముందు మధ్యాహ్నం గవర్నర్ కోటాలో వారిద్దరిని ఎమ్మెల్సీలుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కోదండరాం తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఉద్యమం సమయంలో జేఏసీ చైర్మన్ గా రాజకీయ పార్టీలను ఆయన ఏకతాటిపైకి తీసుకువచ్చారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించింది. కానీ అర్హతలు లేవంటూ గవర్నర్ తిరస్కరించారు. దీంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల పేర్లను పంపించింది. గవర్నర్ ఈ ఫైలుపై సంతకం చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇచ్చేలా అంచనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు ₹1,00,000తో పాటు తులం బంగారం ఇచ్చే ప్రణాళికలు రూపొందించాలన్నారు. సచివాలయంలో బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్ష జరిపారు. సమీక్షకు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఒక బీసీ స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేయడంపై అధ్యయనం చేయాలన్నారు. సంక్షేమ హాస్టళ్లను గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అలాగే గురుకుల పాఠశాలకు సొంత భవనాలు నిర్మించేలా స్థలాన్ని గుర్తించాలని తెలిపారు. ఆ భవనాల నిర్మాణానికి అంచనా వ్యయం రూపొందించాలని ఆదేశించారు. నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఒకే రోజు ₹134 కోట్ల నిధులతో పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. యువతకు ఉపాధి కల్పించేందుకు జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, పలు రోడ్లు, బ్రిడ్జిలకు ఆయన శంకుస్థాపనలు చేపట్టారు. ఎవ్రీ మంత్ దాదాపు 3 months ఒకసారి 2000 మెంబర్స్ కి అన్ఎంప్లాయ్మెంట్ యూత్, ముఖ్యంగా ఐటీఐ, వొకేషనల్, పాలిటెక్నిక్ అయిన వాళ్ళు కానివ్వండి, డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా డిఫరెంట్ కోర్సెస్, ఎలక్ట్రికల్ కానివ్వండి, ప్లంబింగ్ కానివ్వండి, మార్బుల్ కానివ్వండి, కంప్యూటర్ మినిమం బేసిక్స్ నేర్పించడం కానివ్వండి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అన్ని కూడా చేయాలని చెప్పి నల్గొండ హెడ్ క్వార్టర్లో చేస్తున్నాం. నెక్స్ట్ ఫేజ్ లో సూర్యాపేట డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా స్టార్ట్ చేస్తాం. దీన్ని 20 crores పాటు ఇంకో 10 crores అదనంగా అయినా సరే ఫుల్ ఫ్లెడ్జ్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి దీన్ని ఒక మోడల్ గా చేయాలని చెప్పి నల్గొండ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ముఖ్యంగా మా కలెక్టర్ గారు థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, ఎందుకంటే వారు రాగానే ఫస్ట్ నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఇది చేస్తే మంచిగా ఉంటుంది సార్ అని చెప్పి ఐడియా తీసుకురావడం, లక్కీలీ ఆ డిపార్ట్మెంట్ నాదే కావడం, ఫండ్స్ కూడా ఇబ్బంది లేకుండా మా డీజీ గారికి చెప్పి, ముఖ్యమంత్రి గారికి చెప్పి, మా ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పి స్టార్ట్ చేస్తున్నాం. ఇక అన్ఎంప్లాయ్ యూత్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ అందరు కూడా మీరు డిగ్రీ చేసిన తర్వాత ఏం చేయాలి, ఇంటర్మీడియట్ చేసినప్పుడే ఏం చేయాలి, ఒక గోల్ పెట్టుకుని ముందుకు పోండి. మీరు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడం సిగ్గుచేటని మోత్కుపల్లి నరసింహులు విమర్శించారు. కేసీఆర్ అనే నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడారని అన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలు స్వేచ్ఛాయుత వాయువును ప్రజలు పీల్చుకున్నారని తెలిపారు. మాదిగ కులాన్ని అనగదొక్కారని, మాదిగ కులానికి మంత్రి పదవి ఇవ్వలేదని, కేసీఆర్ అందుకే గద్దె దిగిపోయారని ఆరోపించారు. ఒక సీనియర్ నాయకుడిగా నేను తెలియజేసేది ఏంటంటే, అధికారం పోవటం అనేది తప్పులు చేస్తేనే పోతుంది. అసలు ఏ తప్పులు చేశారో ఎప్పుడైనా మీరు ఆలోచించుకున్నారా అని అడుగుతా ఉన్నా. మేము ఇది చేస్తాం, మేము పోరాటం చేస్తాం, మేము విజృంభిస్తామని చెప్తున్నారు. అసలు మీరు ఎన్నడైనా రివ్యూ చేసుకున్నారా? ఏ తప్పు ఎక్కడ జరిగింది? ఎందుకు ప్రజలు మీకు దూరం అయ్యారు? అసలు ప్రజలను మీరు ఎప్పుడైనా కలిశారా అని నేను అడుగుతా ఉన్నా. అసలు మీరు ప్రజాస్వామ్యయుతంగా మీరు బతికారా అని నేను అడుగుతా ఉన్నా. మీ నియంత్రత్వ పోకడల వల్ల గవర్నమెంట్ పోయిందని ఒకసారి మీరు అనుకున్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీ ఎమ్మెల్యేలు చేసేటువంటి అరాచకాల వల్ల ఈ గవర్నమెంట్ పోయిందని మీరు ఎప్పుడైనా రివ్యూ చేసుకురా అని నేను అడుగుతా ఉన్నా. ఏ ఎమ్మెల్యే తప్పు చేసిండు వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించారా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు బహిష్కరించారని అడుగుతా ఉన్నా. మీరు అసలు ప్రజలను ఎప్పుడైనా కలిశారా? రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజావాణి కింద ప్రజలతో కలుస్తూ ఉంది. 10 సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రభుత్వం ఏర్పడ్డదనేటువంటిది ఇలా ప్రజలు సంతోషంగా ఉన్నాయా? మీరు ఎంత ఏడిస్తే ఏం లాభం? మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫిబ్రవరి 1వ తేదీన ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. స్పీకర్ సమక్షంలో ఆయన ప్రమాణం చేస్తారు. గజ్వేల్ నుంచి గెలిచిన కేసీఆర్ ఆసుపత్రిలో చేరడంతో ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేయలేదు. కేసీఆర్ గత ఏడాది డిసెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి తన ఫామ్ హౌస్ లో బాత్రూంలో కాలు జారి పడ్డారు. దీంతో ఆయన కాలుకు తీవ్ర గాయమై ఆసుపత్రిలో చేరారు.
ఇటీవల ఆయన కోలుకున్నారు. దీంతో త్వరలో ప్రమాణం చేయనున్నారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ వరుసగా మూడోసారి విజయం సాధించారు. ఇటీవలి ఎన్నికల్లో సమీప బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్పై 45,000 మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల్లో గెలిచిన వారిలో చాలా మంది గత డిసెంబర్ నెలలోనే ప్రమాణం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులచే ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించిన మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రమాణం చేయించారు. బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ అయ్యాకే ప్రమాణం చేశారు. భారీ కాన్వాయ్, ఫుల్ సెక్యూరిటీ నడుమ ఉండే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సాధారణ వ్యక్తిలా ఆటోలో ప్రయాణించారు. ఇవాళ హైదరాబాద్ లోని యూసఫ్గూడలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కేటీఆర్ పార్టీ నేతలతో వివిధ అంశాలపై చర్చించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం కేటీఆర్ తన కారులో వెళ్లకుండా ఆటోలో ప్రయాణించారు. యూసఫ్గూడ నుండి తెలంగాణ భవన్ వరకు కేటీఆర్ ఆటోలో వెళ్లారు. కేటీఆర్ వెంట ఆటోలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కూడా ఉన్నారు. కేటీఆర్ ఎమ్మెల్యే మాగంటి ఆటోలో ప్రయాణించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, మరి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో డిసెంబర్ 3 నాడు మనం అనుకున్న విధంగా మన గవర్నమెంట్లో తిరిగి రావాలి, మనం తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలి అని గట్టిగా పట్టుబట్టి పనిచేసిన అందులో మీరు జూబ్లీహిల్స్లో బ్రహ్మాండంగా మీ ఎమ్మెల్యే గారిని అద్భుతమైన మెజారిటీలో గెలిపిస్తున్నారు. మీ అందరికీ హృదయపూర్వకంగా ఇక్కడ కష్టపడి పనిచేసిన ప్రతి ఆడబిడ్డకు, ప్రతి అన్నదమ్ముడికి జూబ్లీహిల్స్లో మీ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సరే, మీరు జూబ్లీహిల్స్లో గెలిపించినారు. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి ఒక్క సోదరుడు, సోదరి కూడా కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి జిహెచ్ఎంసీలో క్లీన్ స్వీప్, మొత్తం ఒక్క సీట్ కూడా వేరులో పోకుండా క్లీన్ స్వీప్ చేసి కాంగ్రెస్ ను, బీజేపీని అడ్రస్ లేకుండా గ్రేటర్ హైదరాబాద్ కాడికి చేయగలిగినాం. కానీ దురదృష్టం, బయట గ్రేటర్ హైదరాబాద్ బయట కొన్ని జిల్లాలలో మనం అనుకున్న ఫలితాలు రాలేదు. అందుకే మనకు 37% ఓటు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మనకంటే 1.85% అంటే చాలా స్వల్ప తేడా. దాంతో వాళ్ళకు కొన్ని సీట్లు జిల్లాలలో ఎక్కువ వచ్చినాయి. మనకు 39 వచ్చినాయి, వాళ్ళకు 64 సీట్లు వచ్చి వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చినారు. ఈ 45-50 రోజుల్లో నేను చూస్తా ఉన్నాను, హైదరాబాద్లో ఉండే ప్రజలైతే ఇట్లెట్లా జరిగింది, ఎందుకు జరిగింది, ఇట్లా ఎట్లా జరిగిందనే మాట నేను కనీసం హైదరాబాద్లో మిగతా మిత్రులతో, నాయకులతో, కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు, బాధపడతా ఉన్నారు. కేసీఆర్ గారు లాంటి నాయకుడు ఇవాళ మిత్రులు చెప్తా ఉన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ శ్రీ సుదర్శన్ రెడ్డి నివారి యొక్క కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుధీరెడ్డి నియోజకవర్గ పరిధిలోని పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా గతంలో దాదాపు 80 కిలోమీటర్ల మేర నూతన వాటర్ పైప్ లైన్స్ మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. దానికి తోడుగా మరో 18 కిలోమీటర్ల మేర అదనపు వాటర్ పైప్ లైన్స్ మంజూరు చేయాలని కోరారు. శివారు ప్రాంతాల్లో ఉన్న వారికి ఎంతో మేలు చేసినట్టు అవుతుంది అని తెలిపారు. అలాగే శివారు ప్రాంతాల అభివృద్ధి కోసం నూతన యూజీడీ డ్రైన్స్ మంజూరు చేయాలని సుధీర్ రెడ్డి కోరారు. దానికి దాదాపు 40 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయాలని కోరారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు మండల పరిధిలోని కర్దనూరు గ్రామంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కర్దనూరులో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 37 లక్షల రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శ్రీకారం చుట్టారు. త్వరలో కర్దనూరును అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతామని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పటంచెరు మండలంలో కర్దనూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పనులు కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, గ్రామ పెద్దలు, పత్రికా సోదరులు అందరికీ, మైనారిటీ సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఎక్కడ చూసినా పటంచెరు నియోజకవర్గంలో సర్పంచుల పీరియడ్ 31కు లాస్ట్ అవుతుంది కాబట్టి అన్ని గ్రామాలలో కోట్ల రూపాయల ఫండ్స్ పెట్టి ఈరోజు పనులు కంప్లీట్ చేయడం జరిగింది. అది పూర్తిగా చేసి కంప్లీట్గా వారికి ఇనాగ్రేషన్ చేస్తూ ప్రజలకు అందించడం జరుగుతూ ఉన్నది. ఇంకా 475 కోట్ల రూపాయల వర్కులు శాంక్షన్ అయ్యి, టెండర్ అయ్యి, ఆన్గోయింగ్ వర్క్లను ఈ ప్రభుత్వం ఆపడం జరిగింది. దయచేసి ఈ ప్రభుత్వం ఇవన్నీ ఆపకుండా కంప్లీట్ చేసే ప్రజలకు అందుబాటులోకి వస్తాయి కాబట్టి, ప్రజల అవసరాల మేరకే పెట్టడం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం
దీన్ని పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాను. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం అంశంపై బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి స్పందించారు. గవర్నర్ రాష్ట్రానికి ప్రథమ పౌరురాలుగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుందని అన్నారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు రాద్ధాంతం చేయడం సరికాదని అన్నారు. సికింద్రాబాద్ తాడ్బండ్లో నూతనంగా ఏర్పాటు చేసిన జాయ్ ఈ బైక్ షోరూమ్ ను ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఈ బైక్స్ మూలంగా కాలుష్యం నియంత్రణలో ఉండటంతో పాటు ఇంధనం అవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ బైక్లను వినియోగించాలని, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రధానమంత్రి మోడీ అనేక రంగాలలో నూతన సంస్కరణలకు పెద్దపీట వేశారని ఆయన వెల్లడించారు. సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నారు కదా, వాళ్ళు ఫస్ట్ జ్యుడిషియరీ ప్రథమ పౌరురాలు, ఆమెకుండే గౌరవం ఆమె నిర్ణయం ఆమె తీసుకోవచ్చు. కాబట్టి ఆమెకు పైన ఎవరు ఉండరు, ఆమెనే నిర్ణయం తీసుకునేది కాబట్టి తీసుకుంది. ఆ టైంలో ఆ పరిస్థితులలో ఆ ప్రభుత్వంతో ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో అప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి వ్యక్తులకు రిమార్క్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అప్పుడు కాలేదు. ఇప్పుడున్నటువంటి వ్యక్తులు ఫ్రెషర్స్ కోదండరామ్ గారు ఉన్నారు, యావత్ తెలంగాణ కోసం పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. అలాగే ఇవాళ సిఎస్ఎఫ్ పేపర్ జావేద్ అలీ ఖాన్ గారు, అమీర్ అలీ ఖాన్ గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళు కూడా ఒక ప్రెస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులే తప్ప వేరేదేం లేదు. కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి కేసులు కానీ, ఎటువంటి సమస్యలు కానీ, క్రిమినల్ యాక్టివిటీ కానీ, నాన్ ఎలిజిబిలిటీ కానీ, ఏ క్రైటీరియాలో చూసినా వాళ్ళకు గవర్నర్ గారికి కరెక్ట్ అనిపించి ఇవ్వచ్చు. అది ఆమె ఇష్టంగా దానికి. కాంగ్రెస్ పాలనలో విద్యార్థినుల భద్రత గాల్లో దీపంగా మారుతున్నది. ఇందుకు సికింద్రాబాద్ ఉస్మానియా పీజీ లేడీస్ హాస్టల్ ఘటనే నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సికింద్రాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తుల్లో ఒకరిని విద్యార్థులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీనిపై ట్విట్టర్ వేదికగా కవిత స్పందించారు. మొన్న ఓయూ పరిధిలోని అమ్మాయిల వసతి గృహాల వద్ద అగాంతకుల అల్లర్లు మితిమీరిపోతున్నాయని వార్తలు వచ్చినా ప్రభుత్వం మేల్కోలేదని ఆమె మండిపడ్డారు. ఫలితంగా అగాంతకులు రెచ్చిపోయి సికింద్రాబాద్ అమ్మాయిల వసతి గృహంలోకి చొరబడ్డారని మండిపడ్డారు. అమ్మాయిలు అప్రమత్తంగా ఉండి ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారి ధైర్య సాహసాలను అభినందిస్తున్నామన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారని డీజీపీకి ట్యాగ్ చేశారు. బీజేపీ రాబోయే పార్లమెంటు ఎన్నికలలో అధిక మెజార్టీతో బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల సన్నాహక సమావేశం గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డి హాజరయ్యారు. దేశ భవిష్యత్తు కోసం, అవినీతి రహిత సమాజం కోసం నరేంద్ర మోదీ పనిచేశారని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు అవినీతి కుటుంబ పార్టీలు అన్ని. ఈ రెండు పార్టీల వల్ల ప్రజల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. అందుకే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడానికే ప్రజలు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల బాగు కోసం రాబోయే పార్లమెంటు ఎన్నికలలో మనం అందరం కలిసి కట్టుగా పనిచేసి నరేంద్ర మోదీని ప్రధాన మంత్రిని చేసుకుని దేశాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అనేక రకాల బెదిరింపులు చేసి టీఆర్ఎస్ పార్టీ అనేక మందికి అమ్ముకోవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవరైతే భూములు కొన్నారో, ఎవరైతే వ్యాపారం చేశారో వాళ్ళందరినీ పిలిపించి అడుగుతా ఉంది, నీ మీద కేసులు పెడతాం, నువ్వు భూముల వ్యాపారం చేశావు, సెటిల్ చేసుకో. ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ మాఫియా ఈ యొక్క భూముల వ్యాపారం చేసే వాళ్ళ మీద పడి వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సోనియా గాంధీకి కప్పం కట్టడం కోసం ఏదైతే గత శాసనసభ ఎన్నికల్లో కర్ణాటక సంబంధించినటువంటి మంత్రులు ఇక్కడ వచ్చి ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టారో, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా రేపు సోనియా గాంధీకి డబ్బు సంచులు మోయడం కోసము పెద్ద ఎత్తున ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినటువంటి వాళ్ళకు, టీఆర్ఎస్ పార్టీ టైంలో భూముల వ్యాపారం చేసినటువంటి, అక్రమంగా ప్రజలను మోసం చేసినటువంటి వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవాల్సింది పోయి తెర వెనుక ఒప్పందాలు చేసుకొని వేల కోట్ల రూపాయలు సేకరించేటువంటి ప్రయత్నంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది. ఈ మేరకు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. అత్యవసర పనుల కారణంగా అమిత్ షా పర్యటన రద్దయిందని తెలిపారు. ఆదివారం మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్లలో నిర్వహించాల్సిన సమావేశాలు రద్దయ్యాయి. బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా పర్యటన రద్దయినట్లుగా వార్తలు వస్తున్నాయి. బీహార్లో నితీష్ కుమార్ INDIA కూటమికి గుడ్ బై చెప్పి బీజేపీ వైపు అడుగులు వేస్తారనే ప్రచారం సాగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది.
జనవరి 22న సంగారెడ్డిలోని దౌలతాబాద్లో హత్నూర గ్రామంలో జరిగిన రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ ఊరేగింపు ఘర్షణలో నష్టపోయిన అబ్దుల్ కదీర్కు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా వారికి 1,75,000 చెక్ను అబ్దుల్ కదీర్కు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ అందజేశారు. రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా హత్నూర గ్రామంలో శ్రీరాముడి ఊరేగింపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్లరిముఖ మత ఘర్షణకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు 2 వర్గాల వ్యక్తులపై 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అయితే గొడవలో పండ్ల దుకాణం సిద్దిక్ స్క్రాప్ దుకాణంను ధ్వంసమైంది. ఈ విషయం తెలుసుకున్న ఎంఐఎం నేత అసదుద్దీన్ అబ్దుల్ కదీర్ పండ్ల దుకాణానికి 1,75,000 రూపాయలు, సిద్దిక్ యొక్క స్క్రాప్ దుకాణానికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే కేసు నమోదు అయిన బాధితులకు సంగారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ అడ్వకేట్ మొహమ్మద్ ఖాజా నిజాముద్దీన్ బెయిల్ మంజూరు చేశారు. रहमतुल्लाहि व बरकातुहू। मैं मोहम्मद ख्वाजा निजामुद्दीन एडवोकेट सदर कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन संगारेड्डी आज जनाब खदीर साहब और उनके फर्जंद नवाज के साथ में मैं आज बैरिस्टर असदुद्दीन ओवैसी साहब सदर कुल मजलिस इत्तेहादुल मुस्लिमीन से मुलाकात की। इनकी जो दुकान है 22 तारीख के दिन सब मिसक्रिएंट्स जला दिए थे, तो उस ज़मन में जो है एस साहब से मुलाकात की गई और मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से इनको जो है 1,75,000 रुपये का कंपनसेशन दिया गया। शुक्रिया, खुदा हाफ़िज़। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। वहाँ मेरे फ्रूट की दुकान 22 तारीख के दिन पूरा जला दिए पेट्रोल डाल के। अब असद भाई के ज़रिए मेरे थोड़ी 1,75,000 की मदद हुई है और उनका बहुत शुक्रगुज़ार हूँ मैं। मिल्लत के सबका शुक्रिया अदा करता हूँ। సరూర్నగర్ జీహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ వద్ద కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. యూనియన్ ప్రెసిడెంట్ టి శివకుమార్, జనరల్ సెక్రటరీ ఎం నరసింహ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. నగర అభివృద్ధి తోడ్పడుతున్న కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు బిల్లులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పనుల కోసం ఇతరుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని పెట్టుబడులు పెట్టి పనిచేస్తే ఫండ్ లేదంటున్నారని వాపోయారు. తమ బిల్లులు సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల ఎంతో నష్టపోతున్నామని అన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు ప్రభుత్వం స్పందించి తమ బిల్లులు వెంటనే వచ్చే విధంగా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వేరే వర్క్స్ అని స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని కలెక్టర్ ఆఫీస్ నుంచి టెండర్లు పిలిచారు. స్పెషల్ డెవలప్మెంట్ అని దానికి ఫండే లేదండి. వర్కులు చేసి కలెక్టర్ ఆఫీస్ పంపిస్తే వాళ్ళు ఫండ్ లేదని చెప్పేసి అంటారు. ఆ టెండర్లు కూడా పెట్టేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తారు. కాబట్టి ఆ పేమెంట్స్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ కోరుకుంటున్నాము. ఇంకోటి అది ఎలక్షన్ పేమెంట్స్ కూడా ఎలక్షన్ వర్కులు చేసినాము. ఎలక్షన్ పేమెంట్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఆ పేమెంట్స్ అడ్వాన్స్ ఇస్తామని చెప్పేసి వర్కులు చేయమన్నారు. ఆ వర్కులు కూడా కంప్లీట్ చేసినాం. ఇంతవరకు 3 months 4 months అయితే దగ్గర వస్తుంది. ఇప్పటివరకు ఆ పేమెంట్ ఇవ్వలేదు. ఆ పేమెంట్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రెస్ ద్వారా మీ ద్వారా డిపార్ట్మెంట్ కోరుతున్నాం. ఒక చిన్న మిడిల్ క్లాస్ కాంట్రాక్టర్ని, క్లాస్ 5 కాంట్రాక్టర్ని. నేను ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం మా చిన్న కాంట్రాక్టర్లే. అభివృద్ధి అనేది జరిగేది మా వల్లనే, ఇంకా ఎవరితో కాదు. మేము బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టి ఎన్నో రకాలుగా డెవలప్మెంట్ చేసి గ్రేటర్ హైదరాబాద్ని ఒక సిలికాన్ సిటీగా పేరు తెచ్చుకున్న కాంట్రాక్టర్లు మేము. ఇప్పుడు డబ్బులు లేవంటున్నారు. గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు మేము నివేదిక ఇచ్చినాము. మాకు డబ్బులు ఇవ్వండి సార్, డబ్బులు ఇస్తే మేము పెట్టుబడి పెట్టి పని చేసి డెవలప్మెంట్ చేస్తామని చెప్పినాం. ఇంతవరకు లేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి కోరుకునేది ఒకటే, మా పేమెంట్లు ఇస్తే మేము ఈ హైదరాబాద్ సిటీని ఎక్కువ తీసుకెళ్తాము. ఒక నిలువు బడ్జెట్ ఫండ్ని తీసుకొచ్చే కార్యక్రమం మా దగ్గర ఉంది. ఇంకోటి డబ్బులు లేవంటున్నారు. డబ్బులు లేనప్పుడు టెండర్ ఎందుకు పిలుస్తున్నారు? డబ్బులు ఉన్నప్పుడు టెండర్ పిలవాలి. కావున దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మా చిన్న కాంట్రాక్టర్ని దయచేసి మా మీద ఎంతోమంది మా భార్య పిల్లలు ఆధారపడి ఉంటారు, లేబర్ ఆధారపడి ఉంటారు. ఇది మీ దృష్టిలో పెట్టుకోండి సార్. మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, మా పేమెంట్ రిలీజ్ చేయాలని కోరుతున్నాం. చైతన్యపురి డివిజన్ లోని బాబు కాంప్లెక్స్, ఇందిరానగర్, భవానీ నగర్లో కార్పొరేటర్ రంగా నరసింహ గుప్తా పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులను కార్పొరేటర్ పరిశీలించారు. కొత్త రోడ్లు, కొత్త యూజీడీ లైన్స్ కు సుమారు 30 లక్షలకు పైగా నిధులు మంజూరు అయ్యాయి. ఇందులో వాటర్ డ్రైనేజీ పనులు కూడా నిధులు మంజూరు అయినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఈ వీరేందర్ రెడ్డి, ఇంజనీరింగ్ ఆఫీసర్ సాయి కుమార్, వాటర్ ఇన్స్పెక్టర్ సురేందర్, జవాన్ శ్రీకాంత్, కాలనీ వాసులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మేరు సంఘం నేతృత్వంలో మేరా క్రికెట్ లీగ్ ను హైదరాబాద్ నిజాం కళాశాల గ్రౌండ్ లో అట్టహాసంగా ప్రారంభించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ క్రికెట్ లీగ్ మేరు కులస్థలను ఏకం చేసి క్రీడల నైపుణ్యాన్ని వెలుగులోకి తేవడానికి ఈ క్రికెట్ లీగ్ కొనసాగిస్తున్నామని మేరు సంఘం ప్రతినిధులు తెలియజేశారు. మేరు క్రికెట్ లీగ్ 2 రోజుల పాటు కొనసాగుతుంది అని, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి 21 టీములు పాల్గొన్నాయని పేర్కొన్నారు. ఆడిన వారికి విజేతలైన క్రికెట్ క్రీడాకారులకు తగిన ప్రైజ్ మనీతో పాటు బహుమతులు ప్రదానం చేస్తున్నట్టు తెలియజేశారు. గతంలో కనివిని ఎరుగని రీతిలో ఎంతో మంది మేరుకుల
క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని మేరు సంఘం ట్రస్ట్ చైర్మన్ పొడిశెట్టి నరసింహారావు, మాజీ అధ్యక్షుడు పెండ్యాల చంద్రమోహన్లు సంతోషం వ్యక్తం చేశారు. మేరు కులస్తులందరూ ఒక తాటిపైకి వచ్చి మేరు కులస్తుల అభివృద్ధికి ముందుకు రావాలని వారు కోరారు. ఇలాంటి స్వచ్ఛందంగా నిర్వహించే కార్యక్రమాలతో మనలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలుగులోకి తేవడానికి ఎంతో దోహదపడుతుందని అన్నారు. 2020-24 శుభాకాంక్షలతో పాటు మా యొక్క యువకులు, మేరా యువకులు గత సంవత్సరము, ఈ సంవత్సరము క్రికెట్ లీగ్ను నిర్వహిస్తున్నారు. ఇది మా కులానికే గర్వకారణం. మా మేరు యువత ఇదే విధంగా ముందుకు పోవాలని, ఈ వీళ్లకు మా మేరు పెద్దలందరూ కూడా, మా మేరు కులస్తులమందరం కూడా వీళ్లకు వెన్నంటి ఉంటాం అని తెలియజేస్తున్నందుకు నేను చాలా సంతోషం. యొక్క మేరు ఉనికిని తెలియజేస్తున్నందుకు వీళ్ళని చాలా నేను అభినందిస్తున్నా. వీళ్ళు ఇక ముందు కూడా ప్రతి సంవత్సరము వీళ్ళు ఇదే విధంగా ఇంకా విస్తృత స్థాయిలో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి 33 జిల్లాల యువకులందరినీ కూడా ఏకత్రితం చేసి వాళ్ళ మధ్యలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తే వాళ్ళకి అన్ని విధాల ఆర్థికంగా కూడా నేను ముందుండి వీళ్ళని ప్రోత్సహిస్తానని ఈ సందర్భంగా వీళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర మేరు సంఘం కూడా విభజన చట్టంలో భాగంగా ఏపీకి కేటాయించబడ్డ 145 మంది క్లాస్ 3-4 ఉద్యోగులను తెలంగాణ సెక్రటరియట్లోకి విధుల్లోకి తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి అనుమతించారు. ఈ సందర్భంగా గ్రూప్ 3-4 ఉద్యోగులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. గతంలో 25 ఏళ్లు సచివాలయంలో పనిచేశామని అన్నారు. విభజన చట్టంలో భాగంగా 52:48 నిష్పత్తిలో మిమ్మల్ని ఏపీకి కేటాయించారని 2021లో తెలంగాణకు వచ్చాం, కానీ బయట డిపార్ట్మెంట్లలో వేశారని తెలిపారు. దీనివల్ల సీనియారిటీ నష్టపోయామని, ఇన్ని రోజులు వేదనకు గురయ్యామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం తమను సెక్రటరియట్ లోకి తీసుకుంటున్నట్లు ఆర్డర్ ఇచ్చారని చెప్పారు. వ్యవస్థలు నాశనం చేయబడ్డది. ఆ వ్యవస్థల్ని పునరుద్ధరించడానికి ముఖ్యమంత్రి గారి సహకారంతో మేము మా అసోసియేషన్ తరపున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ సంఘం తరపున పునరుద్ధరిస్తామని, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు కూడా మాకు ఉంటాయని, ఉద్యోగుల సమస్యలన్నింటినీ ఒక్కొక్కటి నెరవేర్స్తామని, ఈ 10 సంవత్సరాలుగా అణిచివేయబడ్డటువంటి ఉద్యోగులము 45 ఓన్లీ 3 మెంబర్స్ రిటైర్మెంట్ అయ్యారు. 145 మందిని వెంటనే సచివాలయంలోనే ఉంచాలి, బయటకు పంపించే క్వశ్చన్ లేదు సార్. అక్కడనే అవసరమైతే సూపర్ మెమోరియల్ పోస్ట్ ఫిలప్ చేసైనా అక్కడనే ఉంచాలని. కానీ వాళ్ళు ఎక్కడైతే ఏ తెలంగాణ కోసం అయితే పోరాటం చేసిండ్రో వాళ్ళ ఆకాంక్షలకు విరుద్ధంగా ఆంధ్ర సెక్రటరీకి తరలించడం జరిగింది. వాళ్ళని తీసుకురావడం కోసం మన ఏకత్వంలో ఎన్నోసార్లు ర్యాలీలు, ధర్నాలు చేసినాం, కానీ అప్పటి ప్రభుత్వం కనికరించలేదు. పైగా కొంతమంది పనికిరాని నాయకులు మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాము అని చెప్పేసి ఇక్కడ మా అసోసియేషన్కి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. దాన్ని మేము సీఎం దాకా తీసుకెళ్ళి ప్రతి రోజు వారంలో 2-3 సార్లు కూడా దాన్ని ఫాలో అప్ చేసి అందరి సెక్రటరీ గారులను వాళ్ళను కలిసి డే బై డే ఫాలో అప్ చేసి దాన్ని లాస్ట్కు ఆంధ్రాకి వెళ్ళిపోయిండ్రు. సగం మంది ఏమో మేము ఇక్కడే ఉన్నాము. ఆ సగం మంది నానా తిప్పలు పడుతూ, నానా కష్టాలు పడుతూ, రాత్రులు అప్ అండ్ డౌన్, హైదరాబాద్ టు విజయవాడ, విజయవాడ టు హైదరాబాద్, అందరూ ఇబ్బంది పడుతూ లాస్ట్కి గత ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి ఏదైతే చేస్తున్నారో ఆ ప్రభుత్వం మా వాళ్ళని దగ్గరికి రానియకుండా, సెక్రటరియట్లో అడుగు పెట్టనియకుండా నానా ఇబ్బందులు పెట్టిండ్రు.